ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమ ఘనత ప్రభావాలను పొందనర్హుడా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన శ్రేష్టమైన మహిమగల నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినంలో నీ ప్రజలంగా మమ్మల్ని సమకూర్చి నిన్ను ఆరాధించుటకై మమ్మల్ని ఐక్యపరిచిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక దినం మమ్మల్ని సజీవులకి భూమి మీద ఉంచినావు. నిన్ను ఆరాధించి ఆరాధకులుగా నీ అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తులో మమ్మల్ని చేసుకున్నావు. దాన్ని బట్టి వందనాలు. ఆ కుమారుని బలియాగమును బట్టి, మరణ భూస్థాపన పునరుద్ధానములను బట్టి, మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి వందనాలు. నీలో మాకు ఇచ్చిన భాగాన్ని బట్టి వందనాలు, సమాధానాన్ని బట్టి వందనాలు. నీ ప్రజలంగా నీ సన్నిధిలో నేను సేవించిన నిమిత్తం మేము సమకూర్చి దేవ మాతో మాట్లాడుచు మమ్మల్ని నడిపించిన మీ కృపాంతటిని బట్టి వందనాలు. ఆ వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకునేందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ సిస్టంలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా సార్వత్రిక సంఘంలో ఇది నీ ప్రజలుగా కూడి వచ్చే నీ ప్రజలైన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా చోట్ల ఇరికి ఇబ్బంది పరిస్థితుల్లో, కొండల లోయల్లో, అననుకూలమైన పరిస్థితులు ఎదురాడేవారి మధ్య ధైర్యంగా కూడా వచ్చే నీ ప్రజలతో కూడా మీరు ఉండండి. ఆయా చోట్ల నిలబడి మీద ఆశ్రయమైన వారికి మీ అభిషేకం అనుగ్రహించి వాడుకోనండి. సంఘాన్ని తృప్తిపరచండి. సంఘము ద్వారా మీరు ఆరాధించబడాలనే దేవా మీ యొక్క ఉద్దేశమును నెరవేర్చుకునండి. చిన్న మందిగా కూడి వచ్చిన మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. కూడి వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలో వారిని తీసుకుని రండి. మీరు సంధించండి, సహాయం చేయండి. మా పాటలు, మా ధ్యానము సమస్తం మీ మహిమార్థమైనట్టుకు మమ్మను ప్రాణాత్మ దేహంతో మీ వశంలో ఉంచుకునండి. సండే స్కూల్ పరిచయను కూడా ఆశీర్వదించండి. మేము బలలో పాలు పొందటం మాకు మేలుకరంగా ఉండటకు సహాయం చేయండి. ప్రేమ సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయండి. వీటికి పరిచర్య అంతట్లో మీ శిరసత్వం, మీ ఆధిపత్యం, అధికారాన్ని కోరుచున్నాము. మా మధ్య మీ యొక్క సంచారాన్ని ఉంచండి. మీ సన్నిధితో నింపండి. కూడా వచ్చిన ప్రతి వారిని తృప్తిపరచండి. మా ద్వారా మీరు కూడా తృప్తిపరచబడండి. దేవా మరొకసారి మమ్మల్ని కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఈ పరిచర్య అంతట్లో ఆది నుంచి అంత వరకు మీ శిరసత్వం, మీ ఆధిపత్యం, అధికారానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు రక్షకులను ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. తొమ్మిదవ పాట పాడదాం. పాట సంఖ్య 9. యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి లేదిలలోన, నాకేమి లేదిలలోన వచ్చిక
సేదాను దీకి నా ప్రాణమునకు సేదాను దీచి నన్ను నడుపుము నీతి మగం. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేది లోన. గాఢాంధకారంలో సంచరించినను, గాఢాంధకార లోయాలయందు పడియుండి నేను సంచరించినను, తోడైయుందు నీ దుడ్డు కర్రా తోడైయుందు, నీ దుడ్డు కర్రా దండముతో నన్ను ఆదరించెదవు, దండముతో నీవాదరించెదవు. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన. శత్రువుల ఎదుటాని నిత్యమగు విందు సిద్ధపరచి, శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి, నా తలను నంటియున్నావు, నా తల నూనెతో నంటియున్నావు, నాగిన్నె నిన్నే కొల్లుచున్నది, నాగిన్నె నిన్నే కొల్లుచున్నది. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి నిశ్చయము నా వెంటనే బ్రతుకు దినముల్, నిశ్చయముగా కృపాక్షేమము వచ్చు నా వెంటనే బ్రతుకు దినము. చిరకాలము యెహోవా మందిరము, చిరకాలము యెహోవా మందిరమున స్థిరముగా స్థిరముగనే నివాసించెదా. నీవే యెహోవా నా కాపరివి, నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలోన. మూడో పాట పాడదాం. పాట సంఖ్య 3. ప్రభువా
భూమి ఆకాశములు యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు మహిమాగల నీ నామము గొప్పది మహిమాగల నీ నామము గొప్పది పగతించుకొను శత్రువును వాన్పివే పగతించుకొను శత్రువును వాన్పివేయ బాలురా స్తుతి స్తోత్రములతో బాలురా స్తుతి స్తోత్రములతో స్థాపించితివి నీవొక దుర్గము నీ దాగునట్లు ఆశ్రయ దుర్గము స్థాపించితివి నీవొక దుర్గము నీ దాగునట్లు ఆశ్రయ దుర్గము యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు యెహోవా చేతి పని అయిన ఆకాశమును నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రముల నే చూడగా చంద్ర నక్షత్రముల నే చూడగా దర్శించి జ్ఞాపకము చేయా మానవుండు ఏ పాటివాడు వాని దర్శించి జ్ఞాపకము చేయా మానవుండు ఏ పాటివాడు యెహోవా మా ప్రభు భూమి ఆకాశములు మహిమాగల నీ నామము గొప్పది మహిమాగల నీ నామము గొప్పది నీకంటే మానవులు కొంచెముగా నీకంటే మానవులు కొంచెముగా తక్కువ వానిగా చేసితివి తక్కువ వానిగా చేసితివి మహిమా ప్రభావ అడవి మృగములు ఆకాశ పక్షులు అడవి మృగము సముద్ర మత్స్యములు పశువులు సముద్ర మత్స్యములు పశువులు వాని పదముల కింద నుంచి అధికారము ప్రభువా యెహోవాయే మముమా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది
కాచితివి నీ రూపమును మాకు హల్లెలూయా ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు హల్లెలూయా యెహోవా మా ప్రభువా భూమి ఆకాశము 5వ పాట పాడదాం. పాట సంఖ్య 5. బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలే భక్తిహీనులు పోలిన వరద విడువకనను ఎడబాయని దేవ విడువకనను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపుటూల మరువక మురళి ఉన్నత దుర్గమ రక్షణ శృంగం మరణపుటూల మరువక మురళి ఉన్నత దుర్గమ రక్షణ శృంగం తన ఆలయము నా మొర వినెను తన ఆలయము వినెను అదరెను ధరణి భయకంపముచే అదిరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషముగల్ ప్రభుతో పింపగ పర్వతములకు నాదులు వణికె పౌరుషముగల్ ప్రభుతో పింపగ పర్వతములకు నాదులు వణికె తన నుట నుండి వచ్చిన యాజ్ఞి తన నుట నుండి వచ్చిన యాజ్ఞి దహించి వేసె వైలనెల్లన్ మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయు మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన
మాటుగజే ఉరుముల మెరుపుల మెండుగజేసి అపజయమీచు అపవాదిని అపజయమీ పించును కఠినుల ఎడల వికటము చూపు దయగలవారిపై దయ చూపించు కఠినుల ఎడల వికటము చూపు గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచు సర్వము నెరిగి సర్వాధికారి సర్వము నెరిగి సర్వాధికారి యెహోవా నా బలమా వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును ఎల్లరాసుల నుండి బలమైన చేతితో ఎల్లరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేసి బలమైన దేవుడు ఎత్తైన స్థలముల శాంతితో నిలిపి నా కాళ్ళను కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల శాంతితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ నాకందించి అక్షయముగా తన అక్షము చేర్చిన అక్షయముగా తన అక్షము చేర్చిన యెహోవా బహుగా స్తుతులకు అర్హుడవీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవీవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత హల్లెలూయా స్తుతి గానం చేసేద హల్లెలూయా స్తుతి నా బలమా యథార్థమైనది నీ మాట పరిపూర్ణమైనది నీ మాట యెహోవా
ప్రభుని ఆరాధించేదాని కొరకే లేఖనాలు చూద్దాం. 8వ కీర్తన మార్చి చూద్దాం. కీర్తన 8. కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. గొడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ప్రభు సహాయం కొరకై ప్రార్థించారు. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక ప్రభు దినాన్ని మా జీవితంలో మాకు ఇచ్చినావు. సజీవులంగా భూమి మీద ఉంచావు. అందుని బట్టి వందనాలు. ప్రభు దినాన సమాజంగా కూడా నిన్ను పాటల ద్వారా మహింపరచుటకై మీరు ఇచ్చిన కృపకి వందనాలు. వ్యక్తిగతంగా నేను ఆరాధించగోర్చుంటుండగా సంఘంలో ఎట్టి సంగతుల్ని ఎదుటికి తీసుకుని రావాలను, ఎట్టి అనుభవం మేము పొందుతామో నీ వాక్యం ద్వారా, నీ లేఖనాల ద్వారా, నీ ఆత్మ ద్వారా మాకు కనపరచండి. కూడొచ్చిన మా ప్రతి ఒక్కరితో మాట్లాడి జీవము గల మీ యొక్క మాటలతో దర్శించి సంతోషంతో ఏకమనసుతో నేను ఆరాధించుటకు సిద్ధపరచండి. నిలవబడి నీ దాసుని నేను నిష్ప్రయోజకుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని చుంటుండగా, నేను ఖాళీ చేసుకొని చుంటుండగా, దేవా నీ యొక్క ప్రత్యక్షత, నీ యొక్క మాటలని ప్రజలు చూడగలిగిన కృపనివ్వండి. దేవా నీ ఆత్మతో అభిషేకించి వాడుకోనండి. కొట్టించిన ప్రతి వారిని తృప్తిపరచండి. దేవా నీ మహిమను చూచి నేను ఆరాధించట కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఇక్కడ కీర్తనకారుడు దావీదు ప్రభువుని గురించి ఆయన జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి, ఆయన ఎరిగిన దాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తున్నాడు, దేవుణ్ణి. అందుకే ఇక్కడ దేవుని ప్రభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మొదటి వచనం, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము. కాబట్టి ఆయన ప్రభావము కలిగిన నామమును బట్టి ప్రభు యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ యెహోవా మా ప్రభువా, నువ్వు మా ప్రభుడు అయినావు కాబట్టి ఆయన మహిమ మనకు అర్థమవుతుంది. ఎట్లా? ఆకాశములలో ఆయన మహిమను కనపరిచే దేవుడు. అయితే భూమి మీద ఆయన ఇచ్చిన నామాన్ని బట్టి, ఆ నామ ప్రభావాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఈ సంగతులను ఏ రీతిగా మరి దావీదు ఎరిగినాడంటే, వాటన్నిటిని గమనించి చూస్తున్నాడు సృష్టి యావత్తును. అందుకే 3వ వచనంలో ఏమంటున్నాడు? నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. కాబట్టి వాటి మీద దృష్టి ఉంచాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక రాజుగా మాత్రమే కాదు, ఒక దేవుని చేత సృజింపబడిన దేవుని బిడ్డగా, లేదంటే ఒక మానవునిగా తను సృజించిన సృష్టికర్త ఆయన చేసిన సృష్టిని చూచి దేవుని మహిమను ధ్యానిస్తున్నాడు. ఆయన అనేక కీర్తనలో అదే రీతిగా ధ్యానించాడు. సృష్టిని గురించి మాట్లాడతాడు ఆయన. ఎందు నిమిత్తం అంటే సృష్టికర్త తనను మాత్రమే కాదు, సృష్టి యావత్తును సృజించాడు. వాటిని బట్టి ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఆశ కలిగినాడు. ఎందుకంటే ఇప్పుడు మాదిరి అప్పుడు లేఖనాలు లేని కారణాన్ని బట్టి సంపూర్ణమైన గ్రహింపు కొరకై ఆయా రీతిలుగా వారు ప్రయత్నాలు చేశారు.
పాత నిబంధన ప్రవక్తలు కావచ్చు, క్రొత్త నిబంధనలు కూడా. ఇప్పుడైతే లేఖనాలు సంపూర్ణంగా మన చేతిలో ఉన్నాయి, కానీ అప్పుడు లేవు. కాబట్టి ప్రభువును గుర్చిన ప్రత్యక్షత కొరకై ఆయా రీతులుగా ప్రయత్నాలు చేశారు. దానిలో ఇదే భాగం. అందుకే రక్షణ పొందని వారిని గురించి పౌలు అందుకే కఠినంగా మాట్లాడతాడు. వారు ఇశ్రాయేలీలు కావచ్చు, అన్ని జనులు కావచ్చు. ప్రభువును అంగీకరించని వారిని గురించి రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చూడండి. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ప్రభువును అంగీకరించని వారు, అంటే దేవుణ్ణి ఒప్పుకోరు, లేదంటే నిజమైన దేవుని యొద్దకు రాని వారిని గూర్చి పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వారి యొక్క బుద్ధిహీనతనే బట్టే వారు ప్రభువుని ఎరగలేకపోతున్నారు, కానీ ప్రభు వారికి సమీపంగా ఉన్నాడు. అందుకే వారిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే 18వ వచనం, రోమా 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క దేవుని కోపం పరలోకము నుండి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు వారు, దాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి మానవులు ఏం చేస్తున్నారు? నిజానికి దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. సమస్త సృష్టి చేత తాను కలుగజేసిన వాటిని బట్టి కొంత ఆలోచన చేస్తే ఏమవుతుంది? దేవుడు అంటే ఎవరో తెలుస్తుంది. చూడండి ఇప్పుడు 19వ వచనం, ఎందుకనగా తెలియశక్యమైంది ఏదో అది వారి మధ్య విషదమైంది చూపించాడు. దేవుడు అది వారికి విషదపరిచాడు. దేవుడు అంటే ఏంటో దేవుని మధ్య ప్రత్యక్షపరచుకోవడానికి సృష్టి ద్వారా ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మానవులకి లేఖనాలు చదవడం అవి తెలియదు కాబట్టి నేరుగా ఇప్పుడు మనమంటే క్రైస్తవులంగా బైబిల్ చదువుతాం, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మిగిలిన వారు ఆ రీతిగా చదవడానికి అవకాశం లేని కారణాన్ని బట్టి, అనగా ఇష్టపడని కారణాన్ని బట్టి కానీ అది కాదు. ఇప్పుడు సృష్టి ద్వారా చూపిస్తున్నాడు, విశదపరిచాడు అన్నిటినీ బయట దేవుడు అంటే ఏంటో చూపించడానికి. తర్వాత వచ్చిన చూడండి 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నాయి. మానవులు ఏదో కొంచెం ఆలోచన చేస్తే చాలు, అసలు ఈ సృష్టి ఎట్లా నిర్మించబడింది, సృజించబడింది, సూర్యుడేంటి, చంద్రుడేంటి, నక్షత్రములేంటి, ఈ భూమి ఏంటి, ఈ చెట్లేంటి, మానవులేంటి, సమస్తాన్ని సృష్టింపబడిన వాటిని గురించి ఆలోచన చేస్తే సృష్టికర్త ఎవడో మానవునికి అర్థమవుతుంది. అర్థం కాకుండా దేవుడేం పెట్టలే. అందుకే అక్కడ ఏమన్నాడు? ఆయన అదృశ్య లక్షణములు, ఇంకేమన్నాడు? నిత్య శక్తి, దేవత్వం, ఇవన్నీ కూడా సృష్టిలో పెట్టాడు. అంటే వాటిని ఎరుగు నిమిత్తమై, ఆ శక్తి కాదు కానీ ఆ శక్తిని గూర్చి తెలుసుకొని నిమిత్తమై, ఆ దేవుని గురించి తెలుసుకొని నిమిత్తమై సమస్తాన్ని కూడా సృష్టిలో పెట్టాడు. దేవుని ఎరిగిన వారు అనగా క్రైస్తవులే కాదు, సర్వ సృష్టి, లేదంటే ప్రతి మానవుడు ఎరుగు నిమిత్తమై కొద్దిగా ఆలోచన చేస్తే చాలు. అందుకే అక్కడ ఏమంటున్నాడు? సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నాయి. కాబట్టి వారు నిరుత్తరులు, ఏం మాట్లాడలేరు. దేవుని ఎదుట ఒకసారి ఆ ఉగ్రత ముందు ప్రత్యక్షమైనప్పుడు నాకు తెలియదు దేవుడు అంటే అనడానికి లేదు. ఎందుకంటే వారు ఆలోచన చేస్తే అర్థమైపోద్ది. ఎలాంటి మానవుడైనా, ఏ దేశీయుడైనా, ఏ జాతీయుడైనా, ఎంత తక్కువ జ్ఞానం కలిగిన వాడైనా సృష్టిని గురించి ఆలోచన చేస్తే చాలు ఆయన అదృశ్య లక్షణాలు తెలుపబడతాయి. ఆయన నిత్య శక్తి తెలుపబడుతుంది, ఆయన దేవత్వము తెలుపబడుతుందని దేవుడే మాట్లాడుతున్నాడు ఈ సంగతి పౌలు ద్వారా. మాకు తెలియదు అనడానికి లేదు. ఎప్పుడు ఒక దినాన ప్రభు కోపము బయలుపరచబడుతుంది. 18వ వచనం ప్రకారం ఆ దినాన, ఆ ఉగ్రత దినాన మాకు దేవుడు అంటే ఏంటో తెలియదని నిర్లక్ష్యంగా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి మానవుడు సామాన్యంగా ఆలోచన చేస్తే చాలు దేవుడు అంటే ఏంటో, ఆయన శక్తి తెలుస్తుంది, ఈ సృష్టిని బట్టి తెలుస్తుంది. అయితే వారేం చేస్తున్నారు? 21వ వచనం, దేవుని ఎరిగియు, ఎందుకంటే వీటిని బట్టి తెలుస్తుంది. ప్రతి మానవుడికి తెలుసు. ఎందుకంటే నేను ఎలా ఉన్నానంటే నా వల్లగా, ఇది నేను చేసుకుంది కాదు, ప్రతి మానవుడికి తెలుసు.
నన్ను నేను సృష్టించుకోలేదు అని ప్రతి మానవునికి తెలుసు. తల్లి గర్భం నుండి ఎట్లా నిర్మించబడ్డాడో ఆ క్రమాన్ని తెలుసు. కానీ దాని శక్తి ఎట్లా వచ్చిందో అంత చక్కగా ఎట్లా వారు బయటకు వచ్చారు, అంత లోపల ఎంత ఆ 9 నెలల గర్భంలో ఎంతలా ఉన్నారు, దేవుడు ఎట్లా భద్రపరిచారు, దీన్ని అంతా భద్రపరచబడ్డామంటే ఒక శక్తి ఉంది, అది కనబడేది కాదు, అది దేవునిదని వారికి తెలుసు, ప్రతి మానవుడికి తెలుసు. అంతేకాదు సృష్టి యావత్ని వారు చూసినప్పుడు ఆ సూర్యుని మానవుడు కంట్రోల్ చేయలేడు, నియంత్రించలేడు, భూమిని నియంత్రించలేరు, దేన్ని నియంత్రించలేరు. కాబట్టి ఇదంతా ఒక శక్తి చేత నడపబడుచున్నది అని ప్రతి మానవుడికి తెలుసు. సృజించిన వాడు దేవుడని కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వారు దేవునిని ఎరిగియు ఈ సృష్టింపబడిన వాటిని బట్టి ఒక దేవుడున్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు అని తెలుసు, కానీ ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ వ్యర్థంగా వాదములు అంతే. వాళ్ళకి తెలుసు ఇదంతా మనం నియంత్రించట్లేదు, మన వల్ల కాదని తెలుసు. చిన్న సూక్ష్మజీవినే లేదంటే చిన్న వైరస్నే ఆపలేకపోతున్నారు కదా, తెలిసి ఇదంతా మానవునికి మన వల్ల కాదని తెలుసు. కానీ ఇది సృజించిన ఈ మానవుడిని ఏంటి, సమస్త సృష్టిని ఏంటి, ఈ శక్తి, వీటిని సృజించిన వాని శక్తిని ఆశ్రయించక ఆయా వాదములు పెట్టుకుని వ్యర్థంగా తిరుగుతున్నారు. ఎవరు వారు? ప్రభు నెరగని వారు. అయితే ప్రభు నెరిగిన లేదంటే ప్రభు మనస్సు కలిగిన, ప్రభులోనికి వచ్చేటకి దేవుని ద్వారా ఇష్టపడిన ఏర్పరచబడిన నీవు నేనైతే, దావీదు కూడా అక్కడ సృష్టిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాడు. అందుకే అక్కడ ఏం చెప్పాడు? నీవు సృజించిన, నీవు నిర్మించిన, నీవు కలుగు చేసిన ఆకాశం, నువ్వు నిర్మించిన భూమి, వీటన్నిటిని నేను చూస్తే నీ చేతిపై నేను ఆకాశమును, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. కాబట్టి వాటిని చూచి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాటిని చూస్తే అవంతా చక్కగా వాటి నియమాల్లో, వాటి క్రమాల్లో దేవునికి లోబడి ఎక్కడ తప్పు చేయట్లేదు. అవి సూర్యుడు కానీ, భూమి కానీ, నక్షత్రాలు కానీ తప్పు చేయట్లేదు. వాటి కక్షల్లో వాటి నియమించబడిన పనులు అవి చేస్తున్నాయి. అవి తప్పిపోతే మనం కూడా ఉండేవాళ్ళం కాదు, మనకు కూడా కష్టమే. కాబట్టి ఏది తప్పిపోవట్లే. అలాంటప్పుడు దేవుడు వాటికంటే గొప్ప స్థాయిని తప్పిపోతున్న మాటికి అటువంటి స్వభావం కలిగిన మానవునికి ఇచ్చిన దాన్ని బట్టి తర్వాత వచనంలోని దావీదు ఏమన్నాడు? తర్వాత వచ్చిన చదవండి, 8వ కీర్తన 4వ వచనం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు ఏ పాటివాడు. తనను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మానవులను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సృష్టి అంతా లోబడుతుంది కదా, సృష్టి మానవుని కంటే శక్తివంతమైంది కదా, అంటే దాని అర్థం మానవుడు సృష్టిని నియంత్రించలేడు కదా. చూడండి, ప్రకృతి వైపరీత్యాన్ని మానవుడు ఆప్ చేయలేడు, నియంత్రించలేడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అటువంటి బలహీనుడు లేదంటే శక్తిహీనుడు, ఇటువంటి మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మానవుడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పాటివాడు. 5వ వచనం, దేవుని కంటే వాళ్ళని కొంచెము తక్కువనిగా తీసావు. మొదటి మానవుడైన ఆదాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, సృష్టిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇప్పుడు ఆదాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అంటే మొదటి మానవుడు. కాబట్టి దేవుని కంటే కొంచెం తక్కువ, అంటే అంత దేవుని వలె సృజింపడ్డాడు మొదటి మానవుడు. దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని వంటి వానిగా, అంటే కొంచెం తక్కువ, అలాంటి వానిగా మానవుని దేవుడు నిర్మించాడు. దేవుని స్వరూపం ఇచ్చాడు, దేవుని పోలిక ఇచ్చాడు, దేవుని స్వభావం ఇచ్చాడు, దేవుని అధికారం కూడా ఇచ్చాడు మానవునికి. సమస్త సృష్టిని ఏలండి, మీరు ఫలించండి, విస్తరించండి, వృద్ధి చెందండి, ఏలండి అని ఏలికలిగా చక్కగా దేవుడు మానవునికి నిర్మించే అధికారంతో పెట్టాడు. అందుకే అక్కడ ఏమి రాయబడింది? మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. కాబట్టి దేవుడు ఎంతో మహిమతో నింపాడు మానవుడిని నిర్మించినప్పుడు. అంతే కదా. 6వ వచనం, నీ చేతి
పనుల మీద వానికి అధికారం కూడా ఇచ్చాడు. ఎక్కడ తక్కువ చేయలేదు మానవుడిని, దేవుని కంటే తక్కువే, కానీ మానవుడిని ఎక్కడ తక్కువ చేయలే. తాను చేసిన ప్రతి సృష్టము కంటే, ప్రతి దానికంటే అధికారం ఇచ్చాడు, పైనే పెట్టాడు. అంతేకాదు, ఇంకా 7వ వచనం, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రిందే ఉంచాడు. దేవుడు మానవుని క్రిందే ఉంచాడు, దేన్ని పైన పెట్టలే, అన్నిటినీ కిందే ఉంచాడు. అయితే మనం ఎరుగుదాం, ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది చేత మోసపరచబడ్డాడు మానవుడు. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని ఒక ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అపవాది చేతిలో పెట్టేశాడు. దేవుడు ఇవ్వలే అధికారాన్ని అపవాదికి. దేవుడు ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడు, మనకిచ్చాడు. అది అయితే మానవుడే తాను చేసిన పాపాన్ని బట్టి, ఆజ్ఞను అతిక్రమించటాన్ని బట్టి ఆ మహిమంతా కోల్పోయాడు. దాన్ని రోమా 3:23 ఏమన్నాడు? ఏ భేదం లేదు. ఇప్పుడు ఆదాము ఒక్కడే కాదు, ఇప్పుడు ఆదాములో నుండి వచ్చిన ప్రతి మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఇంకా పొందలేకపోతున్నారు. దాన్ని ఎక్కడైతే దేవుడు అట్లా పెట్టాడు వారిని, 5వ వచనంలో, దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసినావు. కీర్తన 8:5. మహిమా ప్రభావములతో వానికి అంత చక్కగా మహిమా ప్రభావం, దేవుడు ఏ మహిమా ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నాడో తర్వాత కీర్తనలు ఉంటుంది. అట్టి ప్రభావం ధరించుకుని వాడా అని కీర్తనకారుడు పాడతాడు. అటువంటి వలే, లేదంటే అటువంటి దేవుని వంటి స్వరూపాన్ని మానవునికి ఇచ్చాడు. దేవుని వస్త్రాలు ఇచ్చాడు, దైవిక వస్త్రాలు అవి. అందుకే పాపము చేసే వరకు కూడా మానవుని, లేదంటే ఆదాము అవ్వల మీద ఆ వస్త్రంతో కప్పాడు. ఏ వస్త్రాలు అవి? మహిమా ప్రభావం. అది ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. మహిమ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాళ్ళు ఏమైపోయారు? దిగంబరులుగా కనబడ్డారు. అప్పటి వరకు కూడా వారికి ఏమి భౌతిక సంబంధమైన వస్త్రాలు ఏం లేవు. అయితే దేవుని వస్త్రాలు ఉన్నాయి, మహిమా ప్రభావాలు ఉన్నాయి వారి మీద. పాపాన్ని బట్టి ఆ మహిమను కోల్పోయారు కాబట్టి ఆ మహిమా ప్రభావాల వస్త్రాలు వెళ్ళిపోయినాయి, కిరీటం వెళ్ళిపోయింది. ఇంకా అపవాదాన్ని తీసుకున్నాడు, ఇంకా లోపరుచుకొని. ఆ కారణం చేత ఈ అధికారం అంతా సృష్టి మీద, దేవుడు సృజించిన చేతి పని అయిన దేవుని సృష్టి మీద మానవునికి ఉన్న అధికారం పోయి ఇప్పుడు ఎవరు అధికారం వచ్చేసారు? అపవాది యొక్క అధికారం. అందుకే సృష్టి కూడా ఎంతో వేదన పడుతుంది. అందుకే కొన్నిసార్లు అది కూడా తన కక్షలు వీడుతున్నాయి, మారుతున్నాయి, అనగా త్రోవ తప్పి తిరుగుతున్నాయి. నక్షత్రాలు కొన్ని తిరిగాయి అపవాది యొక్క అధికారంలోకి పోయిన కారణాన్ని బట్టి. అది యోధాపత్రికలు అనుకుంటూ రాయబడతాయి. త్రోవ తప్పి చూడండి, యోధాపత్రిక 13వ వచనం. యోధాపత్రిక 13వ వచనం. తమ అవమానమును నిరువలుగా గ్రక్కువారై మార్గము తప్పి తిరుగు చుక్కలుగానే ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము మానవులలో ఎలాగూ అనేక మంది, లేదంటే మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని ప్రతివాడు ఎవరు అధికారంలోకి వెళ్ళిపోయాడు? అపవాది యొక్క అధికారం, అంధకార సంబంధమైన అధికారంలోనికి ఎలాగ వెళ్ళిపోయారో అలాగే సృష్టిలో కూడా కొన్ని ఎవరి అధికారంలోకి వెళ్ళిపోయినాయి? అపవాది అధికారంలోకి పోయినాయి. అంతేకాదు, ఇష్టపూర్వకంగా నేను చెప్పేది, ప్రతి మానవుడు మనకి ఇష్టమున్నా లేకపోయినా అపవాది అధికారంలో పుట్టాం, అనగా పాపములో పుట్టాం. పాపములోనే తల్లి నన్ను గర్భం ధరించింది అంటాడు దావీదు. అయితే అట్లా కాదు, ఇప్పుడు ఇష్టపూర్వకంగా మనమైతే ప్రభులకు వచ్చాము. ఇప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఇందాక రోమా 1లో చూసాం కదా, వారు ఇష్టపడట్లేదు ప్రభులోకి రావడానికి. అలాంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవరంటే త్రోవ తప్పి, ఏమని రాయబడింది అక్కడ? మార్గము తప్పి తిరుగు చుక్కలు. సృష్టిలో కూడా కొన్ని ఇష్టపూర్వకంగా, దేవదూతల్లో కూడా అంతే. మొదటి దేవదూతల్లోనే కొన్ని ఎవరి వైపుకి వెళ్ళిపోయినాయి? అపవాది వైపుకి వెళ్ళిపోయారు వారు, అవిధేయులు వారు. అందుకే వారిని బంధించాడు దేవుడు. చూడండి 5వ వచనం. యోధా
1 యోధా పత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ తర్వాత నాశనం చేశాడు. అందరు రక్షింపడ్డారు ఐగుప్తులో నుండి. అయితే ఇశ్రాయేలీలు అవిధేయులైన వారు అందరూ మాత్రం అరణ్యంలోనే రాలిపోయారు. నాశనం చేశాడు దేవుడు. సంఘం పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి సంఘంలో ఎవరైతే అవిధేయత చూపించారో అందరిని చంపాడు. పాత నిబంధనలు చంపడమే. ఇంకా సరే, ఇప్పుడు 6వ వచనం. తమ ప్రధానత్వమును నిలుపుకొనక దేవదూతలు అంటున్నాడు. ఇక్కడ ఒక్కడ లూసిఫర్ లేదంటే తేజ నక్షత్రం వాడు ఒక్కడి గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. ఒకడు పడ్డాడు, వాడితో పాటు కొంతమంది ప్రధానత్వాన్ని నిలుపుకోలే. వాళ్ళందరినీ కట్టిక ఏమని చెప్పాడు? వారిని మహాదినం జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి. అయితే ఈ ప్రధాన దూతను మాత్రం, లేదంటే ఈ లూసిఫర్ అనేవాడు మాత్రం ఇంకా కొద్దిమందిని విడిచిపెట్టాడు. కొద్దిమందిని బంధించాడు, కొద్దిమందిని విడిచిపెట్టాడు దేవుడు. ఆకాశంలో ఉండనిచ్చాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అంటాడు. వారిని పెట్టాడు అక్కడ ఆకాశంలో. ఎప్పుడు పెట్టాడు? ముందే ఉండనిచ్చాడు వారిని. ముందే ఈ సృష్టిని చేయక ముందే ఉండనిచ్చాడు. అందుకే దేవుడి సృష్టి అంతటిని చేసి చీకటిని మంచిదని లేదు. 2వ దినాన్ని కూడా ఆయన మంచిదనలే. అన్ని దినాలు మంచి అన్నాడు. కానీ 2వ దినాన ఏం సృజింపబడింది? ఆకాశం సృజింపబడింది. అందుకే ఆకాశంలో దురాత్మల సమూహాలను దేవుడు ఉండనిచ్చాడు కాబట్టి అది మంచిదని చెప్పలేదు దేవుడు. మిగిలిన మంచిది 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 అన్నాడు, కానీ వేరు చేశాడు. అందుకే వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగు మంచిదని దేవుడు చూచాడు, కానీ చీకటిని ఏం చెప్పలేదు ఆయన మంచిదని. అలాగే ఆకాశం సృజించిన దినానం అసలు ఆ దినానే మంచిదని చెప్పలేదు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వారు కారణం ఏమంటే అపవాది యొక్క అధికారంలోకి పోయారు వారు. ఇటు సృష్టి కూడా వెళ్ళిపోయింది. అంతేకాదు, సృష్టిలో దేవుని మాటకు విధేయత చూపించేది ఎక్కువ శాతం ప్రభువుకు విధేయత చూపిస్తున్నారు. కొద్దిమంది వెళ్ళిపోయారు. ఇలా మార్గం తప్పి తిరిగే చుక్కలన్నాడు, ఇట్లా బంధింపబడిన దేవదూతలు ఇంకా ఉన్నాయి. అయితే సమయం కొరకే ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కావవు మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావనించుచున్నాను. ఇప్పుడు గమనించండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచుచ్చు కనిపెడుతుంది. ఇది నమ్మకమైన సృష్టి. సృష్టిలో కూడా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, దాన్ని ఇప్పటివరకు చూసాం. అయితే నమ్మకమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని సృష్టి అన్నాడు. మిగిలిన వాళ్ళు సృష్టి అని కలపట్లే వారిని, పడిపోయిన సృష్టిని. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తెరిచుచ్చు కనిపెడుతుంది. ఎందుకు? 20వ వచనం. ఏలైనగా సృష్టి నాశనములలోనే దాస్యంలోనే విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా ఏర్పరచబడింది. స్వేచ్ఛగా కాదు. స్వేచ్ఛగా అయితే సృష్టి మానవుని చేతికి అప్పగించబడింది. అయితే మానవుడు లోపరిచిన వారి మూలముగా అంటే ఎవరి మూలముగా? మానవుని మూలముగా సృష్టి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది, దాస్యంలోకి వెళ్ళిపోయింది. అందుకే ఎదురు చూస్తున్నాడు, సృష్టి కూడా ఎదురు చూస్తుంది. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం కొరకే. 22వ వచనం. సృష్టి యావత్ ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని. కాబట్టి అది కూడా బాధపడుతుంది, ఎందుకంటే అపవాది చెరలోకి వెళ్ళిపోయింది. అందుకే ప్రభువును శోధించినాడు అపవాది. అదే అన్నాడు మత్తయి సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయాల్లో. ఏమన్నాడు? ఇదంతా నాకు అప్పగించబడింది అన్నాడు. ఈ లోక రాజ్యముల మహిమంతా చూపించేమన్నాడు అపవాది? ఇదంతా నాకు అప్పగించబడింది అన్నాడు, నాది అనలే. చూడండి ఒకసారి ఆ మాట. లూకా సువార్త 4వ అధ్యాయం. ప్రభు ఉపవాసం ఉండిన తర్వాత అరణ్యంలో శోధింపబడ్డాడు. మరలా శోధింపబడుతున్నప్పుడు 6వ వచనం 4వ అధ్యాయం అంతా చూపించాడు. భూలోక రాజ్య మహిమంతా చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నిగిత్తును అది నాకు అప్పగించబడింది. కాబట్టి ఎవరు అప్పగించారు? మానవుడు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? అపవాదికి అప్పగించాడు. తాను కూడా అపవాది చెరలోకి వెళ్ళిపోయాడు. అందుకే
ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడు దర్శించాడు, దానిని చూచాడు దావీదు. నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడంటే ఇవన్నీ చూచాడు. వాటి కొరకు కాదు, ఇప్పుడు మానవుని కొరకే దేవుడు కలిగిన పట్టింపుని చూచాడు దావీదు. అక్కడ నుండి ప్రవచనం ఇస్తున్నాడు. ఎక్కడ 8వ కీర్తన నుండి చెప్తున్నాడు. ఎక్కడ ప్రవచనం అది? ప్రభువుని గురించి. ప్రతి మనుషుని కొరకే మానవుడు దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మరణించవలసిన దాన్ని చూచి, సృష్టి కొరకు కాదు ఆయన మరణించేది, ఎవరి కొరకు? మనుషుని కొరకే. నరపుత్రుని దర్శించక వాడు ఏ పాటి వాడు? దర్శించాడు. ఇక లూకా సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో దర్శించాడు. 68వ వచనం, లూకా 1:68. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి కాబట్టి దావీదులో నుండి ప్రభువును అక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడైతే జకరియా మాట్లాడుతున్నాడు ఈ సంగతులు. బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి వీడికి దర్శనం ఇచ్చాడు ఆయన. ఎట్లా ఇచ్చాడు ఆయన? ఫిలిప్పీ 2:5 నుండి చూస్తే చూడవసరం లేదు, కానీ మనుషుల పోలికగా పుట్టాడు, దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఉంచుకోలే, దిగొచ్చాడు. మనుషులుగా, దాసునిగా, రిక్తునిగా ఖాళీ చేసుకుని సిలువ మరణం పొందినందుకు తగ్గించుకున్నాడు. మానవుని కొరకే, మరొక మాటలో చెప్పాలంటే ఆరాధించడానికి వచ్చిన నీ కొరకే, నా కొరకే. హెబ్రీ 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు దావీదు చెప్పిన 8వ కీర్తనని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ 2:5 వచనం, మనం మాట్లాడుచున్న రాబోవు లోకమును దోతలకు లోపరచలేదు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించక వాడే పాటివాడు, దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేస్తేవి, అన్ని ఉంచాడు, అన్నీ కోల్పోయాడు మానవుడు. స్వయంగా తానే అధికారంలోకి పోయిన కారణాన్ని బట్టి అన్నీ కోల్పోయాడు, అన్నీ ఇచ్చేశాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. 8వ తర్వాత చదవండి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు లోపరచుకుంటే దేన్ని విడిచిపెట్టలే. అన్నీ ఒక్క సృష్టించిన ప్రభువు తప్ప, అంటే ప్రభువును మానవుని యొక్క అధికారంలో పెట్టలేదు, కానీ మిగిలిన అన్నీ. 9వ వచనం, దేవుని కృప వలన, అన్ని కోల్పోయినప్పుడు సంగతి మాట్లాడుతున్నాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు ఇప్పుడు మన నిమిత్తమై, మనకి దేవుని పోలికిచ్చి దేవుని ప్రభావస్త్రాలు ధరించితే, కిరీటం ఇస్తే, మహిమా ప్రభావాలు ఇస్తే, పాపాన్ని బట్టి అన్నీ కోల్పోయాం. దేవునితో సమాధానం కోల్పోయాం, మహిమా ప్రభావాన్ని కోల్పోయాం, దిగంబరం అయిపోయాం, సహవాసం కోల్పోయాం, దేవునితో దూరస్థులంగా చేయబడ్డాం, అపవాద అధికారంలోకి వెళ్ళిపోయాం, దేవునికి విరోధులం అయిపోయాం. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి శత్రువులంగా రోమా 5లో రాయబడింది. మనం ఇంకా బలహీనం, దేవునికి శత్రువులం, పాపులం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండగా మనల్ని మరలగా తిరిగి సమకూర్చి నిమిత్తమై ప్రభు మన వంటి వాడయ్యాడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని రూపం ధరించుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఇక్కడ చూస్తే దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడ్డాడు. ఎవరైనా? మానవుడు కాదు, దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకొరకే? ప్రతి మనుషుని కొరకే. ఏమని రాయబడిన 9వ వచనం, దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. ప్రతి మనుషుడు, ఆదాము మొదలుకొని ఈ భూమి మీద పుట్టే చివరి మానవుని వరకు, ప్రతి మనుషుని కొరకు, వారు ఏ జాతి, ఏ తెగ, ఎవరైనా, ఏ దేశమైనా, ఎలాంటి వారైనా, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు ఆయన ఏం చేయబడ్డాడు? దూతల కంటే తక్కువగా చేయబడ్డాడు. అంతేకాదు, ఫిలిప్పీ 2లో రాయబడినట్టుగా శిలువ మరణం పొందినంతగా శాపగ్రస్తమైన మరణం తగ్గించుకున్నాడు ఆయన. అదే ఇక్కడ రాస్తున్నాడు, యేసు మరణము పొందినందున ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు? ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటం ధరించుకున్న వానిగా చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మన నిమిత్తమై కిరీటం ధరించుకున్నాడు. ఎందుకంటే శ్రమల గుండా వెళ్ళాడు, మరణం గుండా వెళ్ళాడు, మనల్ని రక్షించిన నిమిత్తమై పాతి పెట్టుబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆ విధేయతను బట్టి తండ్రి ఆయన్ని హెచ్చించాడు, మృతుల్లో నుండి లేపాడు. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం చివరి వచనాల ప్రకారం చూడండి. ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే,
శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వను కూర్చుని పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభు తిరిగి లేచాడు. ఆయనను విశ్వసించిన వారందరము ఆయనలో ఉన్నాం. అంటే క్రీస్తు శరీరంలో మనం అందరం ఉన్నాం. ఎవరమైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుగబడ్డామో, విమోచింపబడ్డామో, అంధకార సంబంధమైన అధికారంలో బయటకు వచ్చాం. చూడండి, దాని ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసి 1:13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. ఆ కుమారుని మనకు విమోచనగా కాబట్టి మనల్ని విడిపించాడు. ఇప్పుడు విడిపించి ఆయనలో పెట్టాడు, క్రీస్తులో పెట్టాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం చివరి వచనాలు అదే ఉంటుంది, చూడవసరం లేదు. కానీ కాగా మీరందరూ ఇప్పుడు క్రీస్తునందున్నారు, ఆయన యందున్నారు. ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారిని, లోకములో గణహీనులైన మనలను ఏర్పరచుకొని గనుల కంటే ఎక్కువగా చేశాడు. కాగా మీరందరూ ఇప్పుడు క్రీస్తునందున్నారని రాయబడింది 30వ వచనంలో. కాబట్టి మెట్టుకు ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మరలా చూడండి. ఇప్పుడు 1వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. ఎఫెసీ 1:22. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, మొదట మానవుని కింద అన్ని ఉంచాడు. మానవుడు దాన్ని కోల్పోయి కిందకి వెళ్ళిపోయి సృష్టిని పైకి పెట్టాడు, దానిపైన అపవాదిని పెట్టాడు. ఇప్పుడు ప్రభువు మరలా సమస్తాన్ని ఆయన పాదముల కింద ఉంచుకున్నాడు. ఆయన పాదముల కింద సమస్తం ఉందంటే ఆయనలో నిన్ను నన్ను ఉంచిన కారణాన్ని బట్టి మరలా మన కింద అన్ని పెట్టాడు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అందుకే తర్వాత చదవండి, సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘం ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నియమించిన వాని. ఇప్పుడు సమస్తము పైన సంఘం ఉంది, సంఘానికి పైన శిరస్సుగా ప్రభు ఉన్నాడు. వేరువేరు కాదు. ఇప్పుడు సంఘము శిరస్సు వేరు కాదు, శరీరము శిరస్సు ఒకటే. సంఘాన్ని అంటే ఇప్పుడు ప్రతి మానవుని పెట్టలేదు. ఇప్పుడు ఎవరైతే విశ్వసించారో, పైన రాశాడు, విశ్వసించు మనయందు అన్నాడు 17వ వచనంలో. మరియు మీ మనోనేతలు వెలిగించబడ్డాయి అని చెప్పి మధ్యలో రాశాడుగా, విశ్వసించు మనయందు. విశ్వసించు వారిని సంఘంలో పెట్టాడు, వారిని సమస్తమైన వాటిపైన పెట్టాడు. సమస్తాన్ని సంఘము యొక్క పాదము క్రింద, సంఘము కింద పెట్టాడు. సంఘానికి పైన ఎవరు? శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. మరి అట్టి సంఘంలో నిన్ను నన్ను ఉంచినాడు కదా. ప్రభుని ఆరాధించడానికి వచ్చినాను. కోల్పోయే ఆదాములో సమస్తాన్ని. పాపము, శాపం, మరణము మన మీద ఏలుబడి చేస్తుంది. సృష్టిని కూడా మన పైన పెట్టుకున్నాం, మనం అపవాద అధికారంలో పడేసి. అయితే ప్రభువైన యేసుక్రీస్తునే కడపటి ఆదాము, జీవింపజేయు ఆత్మ ఆయన. మొదటి మానవుడైతే జీవించు పురాణంతే 1 కొరింథీ 15వ అధ్యాయం ప్రకారం. అయితే ఈయన జీవింపజేయు ఆత్మ. ఆత్మ మనలో ఉంచాడు. మనం కూడా అనేకులు జీవింపజేయగలం. అట్టి ఆత్మను మనలో ఉంచాడు. పరిశుద్ధాత్ముడే సంచకరు. ముందు వచనాలు ఉంది ఎఫెసీ 1లో 12, 13, 14 వచనాలు. కాబట్టి అటు ఆత్మను మనలో ఉంచి జీవింపజేస్తున్నాడు. అంతేగా సమస్తాన్ని మన పాదముల క్రింద ఉంచాడు, మన క్రింద ఉంచాడు. అట్టి శరీరంలో మనల్ని పెట్టాడు. ఇప్పుడు అన్నీ మన కింద ఉన్నాయి. ఒక దినాన కోల్పోయాం కదా మహిమ శరీరం, మరలా శరీరాన్ని పొందుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తున రక్షకు నిమిత్తము కనిపెట్టుకునినాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. ఆదాములో కోల్పోయాము మహిమ, ప్రభువైన యేసుక్రీస్తులో పొందుతున్నాం. ఒక దినాన ఆయన వచ్చినప్పుడు 1 యోహాను 3:2 ప్రకారం, ప్రియులారా ఇప్పుడు మన దేవుని పిల్లలమైనాం. ఇక ముందేమవుతాం అది ఇంకా మనకు తెలియదు. కానీ ఒక దినాన ఆయన వచ్చినప్పుడు ఆయన వలె ఆయన చూస్తాం కాబట్టి ఆయన వంటి వారం అవుతాం. ఆయనను పోలిందుమని ఎరుగుదు. ఆయన వంటి వారం అయిపోతాం. ఆయన వంటి మహిమా దేహం మనకి ఇవ్వబడుతుంది. ఎట్టి గొప్ప ఆధిక్యత, ప్రభుతో పాటు సదాకాలం ఉండే ఆధిక్యత. అందుకే దీన్ని అంతటిని ఎరిగిన వాడే ముందుగానే పాత నిబంధనలోనే దావీదు చెప్తున్నాడు. మరలా చూద్దాం 8వ కీర్తన. ప్రభుని ఆరాధించక ముందు మరలా మనం చదివిన భాగంలోనికి వద్దాం. 8వ కీర్తన 1వ వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము
ఎంత ప్రభావం చూస్తున్నాం. సృష్టి, ఆకాశము, ఈ చంద్ర నక్షత్రాలు అన్నీ చూస్తుంటే మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు. అందుకే ఒక దావీదే కాదు, పైనుంచి దేవదూతలు కూడా ఆ శిలువ కార్యం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు మానవుని కొరకై మరణిస్తుంటే దేవదూతలు తొంగి చూచున్నారు ఈ కార్యం అని రాయబడింది పత్రికల్లో. ఏంటి ఇంత వింత? మానవుని దర్శించకవాడు ఏ పాటి వాడు? నీవు నేను ఏ పాటి వారం? సృష్టి అయితే కనీసం దేవుని మాటనే వింటుంది, మనం ఎక్కడ వింటున్నాం? అయితే మనల్ని మరలా ప్రభు సంపాదించాడు, సమకూర్చుకున్నాడు, ప్రభుతో ఉంచాడు. ఎటు గొప్ప ఆధిక్యత! ఆయనతో కూడా లేపి పరలోక ముందు కూర్చుండబెట్టినని రాయబడింది ఎఫెసీ 2లో. ఇటు ఆధిక్యత గల దేవుని ప్రజలంగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మరలా 9వ వచనం, యెహోవా మా ప్రభువా, భూమి మీద అంతటి నామము ఎంత ప్రభావం! అట్టి గొప్ప నామమును మనకిచ్చాడు. ఆ యేసుక్రీస్తు నామములో మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. ఏదైనా ప్రభు ద్వారానే. ఎఫెసీలో అంతా అదే చెప్తాడు, పత్రికలన్నింటిలో పౌలు అదే చెప్తాడు. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకే అంటాడు. యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ అంటాడు. ఆయన రక్తం వల్ల విమోచన అంటాడు. యేసుక్రీస్తు ద్వారానే బలులు అర్పించాలంటాడు. యేసుక్రీస్తు ద్వారానే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ నామమును బట్టి ప్రవేశం కలిగిందంటాడు. ఆయన రక్తాన్ని బట్టి ధైర్యముగా ప్రవేశించి ఆధిక్యత ఇచ్చాడు. ఇప్పుడు ఆయన రక్తమును బట్టి యాజకులంగా చేయబడ్డాం. ప్రకటన 1:6 ప్రకారం మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావం యుగయుగములకు కలుగును కాక. ఆయన తండ్రి యొక్క దేవునికి మనల్ని ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. చూడప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు ఇప్పుడు మనల్ని పరిశుద్ధ యాజకులుగా చేశాడు. ఏమైనా యేసుక్రీస్తు ద్వారానే, ఆయన ద్వారా, ఆయనను బట్టి. ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన ప్రియ సహోదరుడు సహోదరి, మనం ఇప్పుడు ప్రభుని ఆరాధిద్దాం. దేని కొరకంటే మనం కోల్పోయిన ఆదాములో ఏదైతే కోల్పోయామో సమస్తాన్ని కడపటి ఆదామున ప్రభుని యేసుక్రీస్తులో సమకూర్చాడు. ఇప్పుడు మరలా సమస్తం పైన అధికారం ఇచ్చాడు. ఆయనతో పాటు కూర్చుని పెట్టాడు. మనల్ని తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా, రాజులుగా, యాజకులుగా చేశాడు. పరిశుద్ధత ఇచ్చాడు, పరిశుద్ధ యాజకులు. మరి యాజకులుగా యాజకత్వం చేయాలి మనం. ఆ యాజకత్వమే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలు. అవి భౌతికమైనవి కాదు, గొర్రెలు కాదు, ఎడ్లు కాదు, ఇవి కాదు. ఇప్పుడు విరిగి నలిగిన హృదయం ప్రభు అడుగుతున్నాడు. యథార్థంగా ప్రభు మనకి ఇచ్చిన దాన్ని ఎరిగి ప్రభుని ఆరాధించమంటున్నాడు. వారి వల్ల దేవుని ఎరిగియు వారు ఏం చేయలేదు, అలా చేయలేదు, దేవుని స్తుతించలేదు, కృతజ్ఞత కూడా కలిగలేరు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అన్నట్లే మనం ఆ రీతిగా ఉండొద్దు. మనం యథార్థ హృదయంతో, నిజముగా, సంతోషంతో, కేవలం నోటితో చెప్పేది కూడా కాదు. మనం అనుభవించాం. ఇది మనకు తెలుసు, అందరికీ తెలుసు. దేవుని ద్వారా సృజింపబడిన వారు మనం అందరికీ తెలుసు. మనంతా మనం సృజించుకోలే. అంతేకాదు అపవాద అధికారంలో ఉన్నామని కూడా మనకు తెలుసు. దానిని విడిపించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అని కూడా తెలుసు. ఇవన్నీ ఎరిగిన వారంగా, అనుభవపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో చేసిన గొప్ప కార్యమకై దేవుడు మన హృదయంలో ఉంచిన పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు మరలా ఇచ్చిన గొప్ప అధికారము సంఘములో మన నుంచి దీని కొరకే క్రయధనమంతా ఆయన చెల్లించి మనకిచ్చిన గొప్ప అధికారం ఈ యొక్క స్థాయి కొరకై రాజులం, యాజకులం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు అంటాడు 1 పేతురు 2:9. ఇటు ఆధిక్యత కలిగిన ప్రజలు మనల్ని ఉంచినందుకై కృతజ్ఞతాపూర్వకంగా కొద్ది సమయం ఒక సహోదరుడు, ఒక సహోదరి మొదటగా సండే స్కూల్కి వెళ్ళే పద్యాలు ఆరాధించలేని తర్వాత కొద్ది సమయం ప్రభుని ఆరాధించటకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక.